బాయ్ లైక్ చెప్పు, కొట్టండి, షేర్ చేయండి. అందరు చూస్తుండ్రు కానీ లైక్ కొట్టట్లా. లైక్ కొట్టండి. రోజు చెప్పే చెప్పు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కొన్ని మీమ్స్ చెప్తా నీకు. ఆ మీమ్స్ ఏ మూవీలో నువ్వు చెప్పాలి. ర్యాండమ్ గా కొన్ని మూవీ నేమ్ చెప్పాలంటే సిచ్యువేషన్, ఒకవేళ నీకు మూవీ తెలుసుంటే ఆ మూవీలో సిచ్యువేషన్ చెప్పాలి. తమిళ తెలుగు రెండునా? వాళ్ళు తెలుగు. ఈ రోజు నాతో మాట్లాడటానికి ప్రయత్నించకండి, సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించకండి, చుట్టూ నలుగురు కంటే ఎక్కువ ఉండడానికి ప్రయత్నించకండి. సినిమా పేరు మీమ్స్ పెడతాను. సినిమా పేరు ఎట్ వస్తుంది? సినిమా పేరు చేసు. ఇప్పుడు నువ్వు చెప్పి అది కూడా మీమ్స్. సినిమా పేరు రాలేదు కదా. ఓరి దేవుడిదే కదా అది. ఇట్ట చూపియే. చెప్పు. ఇప్పుడు సరైన మూవీయా? ఏదో చెప్పాలి, నువ్వు చెప్పాలి. నన్ను అడిగితే నేను పెట్టింది ఏ సినిమాలో చెప్పు. పవన్ కళ్యాణ్ సినిమా. దాంతో 5 మంది ప్రదర్శించారు. సినిమా పేరు తెలియదే. దాంట్లో శృతి హాసన్ హీరోయిన్. సినిమా పేరు సినిమా రాయుడు. కాటం రాయుడు. నువ్వు పెట్టి నేను చెప్తా. నేను కూడా హర్ట్ అయ్యాను. ఫస్ట్ క్వశ్చన్ అంత టఫ్ అడిగితే చెప్పు. Emotional damage. బాగా డిస్కషన్ తర్వాత బాగా ఆలోచించుకో. సో నేను వచ్చేసి ఒక 5 or 10 అడుగుతా. ఆ తర్వాత నేను ఆ తర్వాత నువ్వు అడిగేది అడగకపోతే తర్వాత బేస్ అయ్యి. మేం ఫేమస్. సినిమా పేరు నాయకే తెలియదు. మేం ఫేమస్. ఒక సాంగ్ ఒక్కటి తెలుసు. సార్ నువ్వు కావాలంటే గూగుల్ చూసి నువ్వు ఎన్టీఆర్ ది పెడితే మాత్రం ఖచ్చితంగా అన్ని చెప్పేస్తావు. ఎన్టీఆర్ ది కాకుండా అడగాలి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఎన్టీఆర్ ది తప్ప నుంచి మీద అది అడగాలి. ఇది వచ్చేసి అతను దానికన్నా మీన్స్ నువ్వు ఏది అడిగినా అంటే 100% నేను చెప్పగలుగుతా. ఇది ఏందో సినిమా ఇంకోసారి ఏది పెట్టినా చెప్పేస్తావా? ఇప్పుడు చెప్పు. పెద్దరాయి. నాకు సినిమా పేర్లు తెలుసా తెలియదని నీ పార్టీ నువ్వు చెప్పేస్తా ఉండవు కదా. గూగుల్ సెర్చ్ చేసి ఏదో తేడా కొట్టింది. మొత్తం చూసేసాం మీకు. చెప్పు. ఇది వచ్చేసి ఈ మధ్య వచ్చిన సినిమా పేరు కరెక్ట్ గుర్తు రావట్లేదు. దాంతో గంగవ్వ కూడా ఉంది. సినిమా పేరు వచ్చేసి గంగ ఉంది. వాళ్ళ ఇంట్లో బంగారం పోతుంది. ఇల్లు దాన్ని నేను సినిమా కథ అడగల, సినిమా పేరు అడిగిందా? సినిమా కథనే చెప్పాను కదా. కథ పేర్లో సరికి సినిమా నేమ్ సరికి బావా పార్టీ అంటాడు. నువ్వు డైలాగ్ చెప్తాను అంతే. అయిపోయింది. నిన్నే చూసిన బద్రి. పర్లేదు, నువ్వు మూవీ నేమైనా అడగచ్చు, పాటలైనా పెట్టచ్చు. అడుగు తిన లాస్ట్ చూసేకూడదు. ఇది వచ్చేసి దూకుడు. అని చెప్పేస్తాను. దూకుడు. ఏంటది?
అట్లా ఏం ఆ లేదు. డైలాగ్ లేదు, జస్ట్ మ్యూజిక్ కదా. మ్యూజిక్ అది ఆంజనేయులు ఎక్స్ప్రెషన్. ఆంజనేయులు నాకు తెలియదు ఆ సినిమా పేర్లు అంతా, నువ్వు చెప్పేదంతా నేను ఓకే 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 అని పాటలు చెప్పేస్తాను. పెట్టా 24 గంటలు ఫోన్ లో ఉండే వాడికి అట్లా. సరే ఇప్పుడు సాంగ్స్ పెడతా, అంటే సాంగ్ బీజిఎమ్స్ పెడతా, నువ్వు ఏ సాంగ్ అయినా చెప్పాలా? ఇది ప్రభుదే అందమైన అదే అందమైన అదే పాట గుర్తు అదే స్టార్టింగ్ చెప్పాను కదా ఇంకేమో స్టార్టింగ్ ఎంతలా, ఇప్పుడు మ్యూజిక్ ఎంత ఉందో ఒక లైన్ అన్నా పాడాలి కదా. అలా లైన్ అంతా పాట హీరో పేరు చెప్పా, పాట లైన్ చెప్పి ఏం కాదు. నువ్వు ఇప్పుడు నేను బీజిఎం పెడతా, సాంగ్ చెప్పాలా అన్నా, నేను ఒక లైన్ సాంగ్ అన్నా చెప్పాలి కదా. అందం అనేసి అంటే అది ఎన్ని సాంగ్ లో అందం అని ఉంది. అందమైన ప్రేమ రాని చేయి తాగి అది చెప్పు. చెప్పు నువ్వు చూడ. అదేం లేదు, పాత సినిమాలు చూస్తున్నాం, కొత్త సినిమాలు చెప్పుకో. నీకు ఇదంతా ఎందుకు, చెప్పినాను కదా. హీరో పేరు చెప్పగలుగుతారు. హీరో పేరు నాకు తెలుసు, వెంకటేష్. సినిమా పేరు చెప్పు. ఇక్కడ హీరో పేరు ఉండేసి వెంకటేష్ తెలుగు సాంగ్స్ అని చూసేసి దొంగలాగా హీరో పేరు చెప్తానంటారా? చెప్పు. ఇంకోసారి పెట్టి ఇవన్నీ తెలిసినట్టే ఉంటాయి కదా. తెలిసినట్టే ఉంటా కానీ తెలియదు, అదే ట్విస్ట్. మనం నెక్స్ట్ సాంగ్ పోతాం. నెక్స్ట్ సాంగ్ లే, ఈ సాంగ్ చెప్తే కదా. నెక్స్ట్ సాంగ్ ఇది పెళ్లి సాంగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. See you on the next video. ఇంకొక వీడియోలో తెలుసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, బాయ్. లైక్ కొట్టండి, షేర్ చేయండి. అందరు చూస్తుంది కానీ లైక్ కొట్టట్లా. లైక్ కొట్టండి, ఇంకొంతమంది షేర్ చేయండి. ఇట్లా వీడియోతో ఇంకోసారి కాదు. బాయ్ బాయ్ బాయ్. బాయ్.